చేస్తుంది సార్. మా స్కీమ్ వచ్చి ICDS స్కీమ్ వచ్చి 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది సార్. 50 సంవత్సరాల నుంచి కూడా శ్రమ దోపిడీ తప్ప మమ్మల్ని మాత్రం ప్రభుత్వం గుర్తించట్లేదు సార్. సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళ గ్రాడ్యుయేట్కి అర్హులు, వీళ్ళు పర్మనెంట్ చేయాలి, ICDSను బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ప్రభుత్వం ఏదో దొంగదారులు పెట్టి నూతన విద్యా విధానం తెచ్చి ప్రీ స్కూల్ని మళ్ళీ ప్రైమరీకి హ్యాండ్ ఓవర్ చేస్తారంటే మరి అంగన్వాడీ టీచర్ ఏం చేస్తుంది సార్ చెప్పండి? 50 సంవత్సరాలు సర్వీస్ చేసి మేమేం చేయాలి సార్? మరి మేము అడుగుతున్నాము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నాము, ఇస్తామన్నారు, 2 లక్షలు అన్నారు, అది జీవో లేదు, ఓన్లీ బట్టి ఖర్చులు 20,000 ఇస్తున్నారు సార్. ఇంత సర్వీస్ చేసి అనిపోతే మాకు ఒక ESI లేదు, ఒక PF లేదు, మాకు ఏదైనా రోగం వస్తే ఒక హాస్పిటల్ ఖర్చు లేదు సార్, ఏమీ లేదు, వచ్చే జీతం కూడా లేదు సార్. శ్రమ దోపిడీ 24 గంటలు పని ఆన్లైన్లో 2 యాప్లో పని చేయాలి సార్. మేము ఒకటి సెంట్రల్ యాప్, రెండోది స్టేట్ యాప్ సార్. 2 యాప్లో వర్క్ చేయాలి సార్. మేము సెంట్రల్కి మేము చేసిన వర్క్ ఆన్లైన్లో చూపించాలి, స్టేట్కి మేము చేసిన వర్క్ ఆన్లైన్లో చూపించాలి సార్. నైట్ కూడా సార్ బుక్కులు మంచం మీద పెట్టుకుని నైట్ అంతా వర్క్ చేసాము, పగలంతా పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, ప్రీ స్కూలు, పోషకాహారం ఇవన్నీ చేస్తాం సార్. ఎంత చేసినా కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు సార్. చాలా సార్లు చేశారు కదా ఈ ధర్నాలు ఇవన్నీ, ఇప్పుడు ఎందుకు మరి ప్రభుత్వం ఒక్కసారైనా మిమ్మల్ని కలిసి ప్రయత్నం చేయలేదా? కలిసే ప్రయత్నం చేయట్లేదు సార్. అంగన్వాడీలు అంటే చిన్న వాళ్ళం కదా సార్, మీరు చిన్న ఉద్యోగులు కదా, వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు సార్. చంద్రబాబు నాయుడిని దింపింది మేమే సార్. ఆ రోజు గుర్రాలతో తొక్కిస్తే బలవంతమైన సర్పం కూడా సలిసేములో చేతులు చచ్చిపోతుందని మేము చదువుకున్నాము సార్. రేవంత్ రెడ్డి కూడా ఇదే పరిస్థితి. నువ్వు మా మేనిఫెస్టోలో ఏమైతే చెప్పినావో నువ్వు చెప్పింది మేము ఓట్లు వేసాము, మాకు 18,000 వేతనం ఇస్తానంటేనే మేము ఓటు వేసినాము, పర్మనెంట్ చేస్తామంటేనే ఓటు వేసినాము. సీతక్క గారు చెప్పారు ESI ఇస్తాము, PF ఇస్తాము, పర్మనెంట్ చేస్తాము, మా ప్రభుత్వాన్ని గెలిపించండి అని సీతక్క చెప్పింది కదా సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. నువ్వు చెప్పిన మాటే మాకు నెరవేర్చు. మేమేం కొత్తగా అడగట్లేదు, గొంతమ్మ కోరికలు కోరగట్లేదు. ఇదే 13,000 జీతంలో ఏ ఎంప్లాయ్ బతుకుతున్నాడు? ఇవాళ రేపు ఖర్చులు ఎట్లున్నాయి? నువ్వు చెప్పే వర్క్ ఎట్లా ఉంది? మేము ఎన్ని ఆన్లైన్ చేయాలి, ఎంత వర్క్ చేయాలి? అందుకనేసి రేవంత్ ప్రభుత్వానికి మేము చెప్తున్నాం సార్, ఇంకా నువ్వు పెంచుతావా పెంచు, లేదనుకో నువ్వు గద్దె దిగు అని మేము హెచ్చరిస్తున్నాం సార్. ఎందుకు మరి ఇప్పుడు ధర్నా పెట్టిరా మీరు? ఏం పెట్టారు అసలు? ఎందుకు పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? పోలీసు వాళ్ళు అంగన్వాడీలు ధర్నాకి వస్తున్నారంటే ప్రభుత్వానికి వణుకు పుడుతుంది సార్. నిన్న పొద్దుటి నుంచే మా వాళ్ళందరినీ అరెస్టులు చేశారు, మా లీడర్స్ని అరెస్టులు చేశారు, మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు సార్. ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా కూడా మేమే 10 లక్షల మంది ఉన్నాం సార్. నువ్వెంత మందిని అరెస్టులు చేసుకుంటావు? నీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో చూపిస్తామని మేము ఇక్కడి వరకు వచ్చి వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి మేము అరెస్టులు చేయడం దొరకకుండా ఇక్కడ చేరుకున్నాం సార్. మేము ఎక్కడికి వెళ్ళి ఈ రోజు మాత్రం ఈ ధర్నా నుంచి మేము వెళ్ళాలంటే ప్రభుత్వం నుంచి మాకు ఏదో ఒక హామీ రావాలి. హామీ వస్తేనే మేము వెళ్తాం సార్, లేకుంటే వెళ్ళాము. ఆయన క్రాస్ రోడ్ కాంచి మొదలు పెడితే మనిషికి 2 పోలీసులు చొప్పున ఉన్నారు ఈ నుంచి ఆడదాకా. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. మరి ఎట్లా ముందరికి సాగే ప్రయత్నం ఏమన్నా ఉందా? ముందుకు ఖచ్చితంగా సాగుతాం సార్. నువ్వు ఎంత మందిని అరెస్ట్ చేసుకుంటుందో, ప్రభుత్వం సత్తా ఏంటో మా సత్తా ఏంటో మేము ఈ రోజు తేల్చుకుంటాం సార్. అంగన్వాడీలు ఏంటో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు మేము చూపిస్తాం. వ్యాధులతో ఉన్నాం, చాలా బాధలతో ఉంటున్నాం. మేము చిన్న పిల్లలు వదిలేసి రోడ్డు మీదకి ఎందుకు వస్తాము? మా కడుపు మాటితేనే మేము రోడ్డు మీదకి వస్తాము. మాకు జీతం పెంచుతా అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, 5,000 పెంచుతా అన్నారు. ఇప్పుడు 13,500 వస్తున్నాయి. 5,000 ఇస్తా అని ఇప్పటిదాకా అసలు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. మొత్తం మేము తెలంగాణ అంటే తెలంగాణ స్టేట్ లెవెల్లో మొత్తం వచ్చాము, అందరం వచ్చాము. అవును. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిండు కదా, ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టని పనులన్నీ చేస్తున్నాడు ఆయన. మరి పెట్టిండ్రు కదా, మీది మేనిఫెస్టోలో పెట్టిండు, మీకు హామీలు ఇచ్చిండ్రు, మరి ఎందుకు చేస్తలేడో అది తెలుసుకుందామని ఇక్కడ దాకా వచ్చాము. అసలు చాలా సార్లు వచ్చారు కదా? చాలా సార్లు వచ్చినాయి సార్. మాకు ఒప్పుకున్న పనులు చేయట్లేరు కాబట్టి మేము మాకు ఒప్పుకున్న పనులు కావాలని మేము వచ్చినామండి రోడ్ల మీదకి. అది సార్, మాకు జీతాలు పెంచుతామని అంటే మమ్మల్ని గెలిపిస్తే మీకు జీతాలు పెంచుతాం అన్నారండి. దానివల్ల మేము ఓట్లు వేసి మేము గెలిపించినందుకు మాకు ఓట్లు వేసినాం, గెలిపించినాం. మాకు ఇచ్చే సాలరీ ఇవ్వకుండా ఆపు చేసినందుకు మాకు ఖర్చులు పెరిగినాయి. ఆ వచ్చిన జీతం మాకు సరిపోవట్లేదు, మాకు జీతం పెంచుతున్నారు, ఇవ్వట్లేరని మేము రోడ్డు మీదకి ఎక్కినాం సార్. మరి మిమ్మల్ని ఆ ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం లేదుగా, అరెస్ట్ చేస్తున్నారు మొత్తం సార్. ఇప్పుడు మీరు వచ్చిర్రు అక్కడి నుంచి మీ బాధలు చెప్పడానికి, మీ డిమాండ్స్ ముందర పెట్టడానికి వచ్చిండ్రు. ఇక్కడ కనబడుతుంది పెద్ద పెద్ద వ్యాన్లు తీసుకొని వచ్చి మనిషికి 2 పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఎట్లా తెలుస్తుంది ప్రభుత్వానికి? మాకు ఏలేదు సారు. మేనిఫెస్టోలో మాకు 24 రోజులు సమ్మె చేశాం సార్. మేము సమ్మె చేస్తే మమ్మల్ని
18,000 మీ గవర్నమెంట్ రాగానే 18,000 చేస్తామన్నారు అండి. మాకు 5,000 కల్పిస్తే 18,000 అయితే సార్. మేము సాలని జీతాలతో చేస్తున్నాం సార్. మేము పొద్దున్న నుండి నిన్నటి నుంచి మమ్మల్ని అరెస్టులు చేసి రోడ్ల మీద పోలీస్ స్టేషన్లలో జరాలు తలిగి మాకు సాలని జీతాలండి. మీరు అన్న మాటనే నిలబెట్టుకోండి సార్. మీరు ఆ రోజు టెంట్ల కిందకు వచ్చి చెప్పారు కాబట్టి మేము అడుగుతున్నాం సార్. లేకపోతే మేము ఎందుకు వస్తాం సార్? మీరు అన్న మాటని నిలబెట్టుకోండి సార్ ఫస్ట్. అయితే మాకు ఒక కుటుంబం ఉంది సార్, మాకు ఒక ఫ్యామిలీ ఉన్నది. మరి మా పిల్లలు ఎవరు చూడాలా సార్ చెప్పండి? మాకు వచ్చే పర్మిషన్ లేదా ధర్నాకు? ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు సార్. నిన్నటి నుంచి మీరు పర్మిషన్ లెటర్ ఇస్తే ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలే. అంటే లెటర్ ఇచ్చారు, మీరు పర్మిషన్ కావాలని ఇచ్చిన కానీ ఇవ్వలేదు సార్. ఇస్తలేరు, ఒక లోపలికి ఎక్కిస్తున్నారు చూడండి సార్. మేము వచ్చిన తర్వాత కంచెలు బాధలు కొడుతున్నాం, ప్రజాపాలన చేస్తున్నాం అన్నాడు. ధర్నా చౌక్ కాడ కంచెలు ఎత్తేస్తాయి, ఇక మొత్తం ఎవరైనా ధర్నా చేయొచ్చు, నిరసన చేయొచ్చు అని చెప్పిండు. ఇప్పుడు మొత్తం నిన్నటి నుంచి పర్మిషన్ అడిగితే ఇప్పటిదాకా ఎందుకు రాలేదు పర్మిషన్? ఎందుకంటే సార్ మేము వచ్చి అయిన బద్దలు కోళ్ళు కొడతామని మమ్మల్ని ఇక్కడ దానికి రానికుంటే అక్కడక్కడ ఆఫ్ చేశారు. ఎందుకు రానిట్లేదంటే మేము అసలు నెట్టుకొని వస్తున్నా కూడా ఆడవాళ్ళని చూడుకోకుండా పోలీసు వాళ్ళు కూడా, మరి వాళ్ళ భార్యలు కూడా అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, ఆయాలు ఉన్నారు, వాళ్ళు ఏరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు సార్. మరి వాళ్ళ సమస్య ఉన్నప్పుడు రారా సార్? మరి మేము కూడా అట్లాంటి సమస్య మీదేగా వచ్చింది సార్. మాకు 13,000 ఈ రోజులలో ఖర్చులు ఎట్ట పెరిగినాయి సార్. ఆ ఖర్చులు పెరిగినాయి కాబట్టి మీరు టెంట్ల కిందకి వచ్చి 18,000 మేము చేస్తాము, మీకు 5,000 పెంచుతాము, మీకు బెనిఫిట్, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 3 లక్షలు ఇస్తామన్నారు, ఆయాకు 2 లక్షలు ఇస్తానన్నారు, పెన్షన్ ఇస్తానన్నారు సార్. మాకు ఇంతవరకు ఏది అమలు రాలే. ఇప్పుడు వాళ్ళు దిగిపోయి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఏది బతుకుతారు సార్ చెప్పండి సార్? ఏ లేదండి, గవర్నమెంట్కి మేము ఒకటే కోరుకుంటున్నాం, కనీస వేతనం మాకు 18,000 చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు 5 లక్షలు ఇవ్వాలి సార్. 5 లక్షలు ఇవ్వాలి. ఇంతకుముందు దిగిపోయిన వాళ్ళకి తొందరగా రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు దిగిపోయి ఇప్పుడు 3 సంవత్సరాలు సార్. వాళ్ళు ఏం తింటారు సార్? ఉద్యోగం లేదు, జీతం లేదు, వాళ్ళు ఏం తింటారు? వాళ్ళకి ఎమ్మటే రిటైర్మెంట్ డబ్బులు వాళ్ళ అకౌంట్లలో పడాలి సార్. వాళ్ళకి మా జీతాలు 18,000 రౌండ్ ఫిగర్ చేయాలి. గవర్నమెంట్ కోరుకునేది మేము ఇది ఒకటే సారు. దయచేసి మేము గవర్నమెంట్ వేడుకున్న చేతులు జోడిస్తున్నాం వాళ్ళకి. మాకు 18,000 చేస్తున్నారు కాబట్టి మీరు అన్న మాటగా మేము వచ్చాము. ఇవాళ బడ్జెట్ పెడతారు కాబట్టి మేము అడగటానికి వచ్చాము. మాకు పర్మిషన్ లెటర్ నిన్న మేము లెటర్ పెడితే ఇంతవరకు మాకు పర్మిషన్ ఇవ్వద్దా సార్? ఇదేనంటే గవర్నమెంట్ న్యాయం. మేము కావాలని మేము గెలిపించుకున్నాం సార్ వాళ్ళని. గవర్నమెంట్ మార్పు రావాలన్నట్టు కోరుకున్నాం మేము. కనపడట్లేదు సార్, మాకు చుక్కలు కనపడతాయి. మాకు ప్రతిరోజు ఏడ్చుడే కానీ 7 రోజులు లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆయాలు, ఆశా వర్కర్లు అంతా కూడా మహిళలకు సంబంధించిన ఉద్యోగాలు ఇవన్నీ. రేవంత్ రెడ్డి ఏమంటున్నట్టే నేను మహిళా అభివృద్ధి దిశగానే పనిచేస్తున్నా, మహిళల్ని కోటీశ్వరాలని చేస్తా అని చెప్పిండు. మీకేం ఇంతవరకు జీతాలు పెంచలేదు, ఏం లేదు, ఎట్లా చూడొచ్చు సార్? మాకు కోటేశ్వరాలు చేస్తున్నాను కదా సార్. మరి ఏది సార్? మరి జీతాలు పెంచట్లేదు కదా సార్. మరి ఆశా వర్కర్లకు పెంచాలి కదా సార్. మరి ఇప్పుడు రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇస్తానన్నాడు సార్. ఆయన ఎక్కగానే ముఖ్యమంత్రి పదవికి ఎక్కగానే మీకు డబ్బులు ఇస్తానన్నాడు, వాళ్ళ అకౌంట్లో వేస్తా అన్నాడు. వాళ్ళకి ఇవ్వలేదు. మా జీతాలు పెంచుతానన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా వెళ్ళటానికి వస్తాం సార్. మరి వాళ్ళకి ఇవ్వలేదు ఇంతవరకు, మా జీతాలు పెంచలేదు. మరి మేము అడగటానికి వచ్చినాక మీరు అన్నమాట మేము అడగటానికి వచ్చాం సార్. మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము పొద్దున్న నుంచి అన్నం తినకుండా నీళ్ళు తాక్కోకుండా మేము రోడ్ల మీద అండి నిన్నటి నుంచి. నిన్న సాయంత్రం మేము వచ్చాము హైదరాబాద్కి. ఎక్కడ కూర్చున్నా కూడా సార్ అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మేము కొంచెం కోరికలు కోరటానికి వచ్చామా సార్ వాళ్ళని? మేమేమనడానికి వచ్చాం సార్? టెంట్ల కిందకి వచ్చిన మాట ఏంది? మీకు 18,000 చేస్తామమ్మా, మీకు ఏదైనా కూడా మీకు మీ గవర్నమెంట్ మాది వస్తే మీకు అనుకూలంగా అన్నీ చేస్తామని చెప్పారండి. 24 రోజులు సమ్మె చేసాం సార్ మేము. హాఫ్ డే స్కూల్ ఇస్తానన్నాడు. హాఫ్ డే స్కూల్ ఇవ్వాలి మాకు. మే నెల మొత్తం హాలిడేస్ ఇవ్వాలి. మే నెల మొత్తం పోయిన సంవత్సరం హాలిడేస్ ఇచ్చారండి. స్కూల్ టీచర్లతో సమానంగా మాకు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. కనీస వేతనం 18,000 ఇవ్వాలి మాకు.